దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట దేవుని దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఉపవాస ప్రార్థన గురించి నేను దాదాపు 50 ప్రసంగాలు చేసినాను. అన్నీ కూడా యూట్యూబ్లో ఉంది. జాయ్ చెరియన్ ఆన్ ఫాస్టింగ్ ప్రేయర్ అనే యూపీఎఫ్ యూట్యూబ్లో మీరు వెళ్ళినప్పుడు ప్రసంగాలన్నీ కూడా మీకు లభ్యమవుతుంది. ఉపవాస ప్రార్థన చాలా గొప్పది. అంటే ఈరోజు నేను చెప్పబోయే అంశం విజ్ఞాపన ప్రార్థన యొక్క విశిష్టత లేక విజ్ఞాపన ప్రార్థన శక్తి, పవర్ ఆఫ్ ఇంటర్సెసరీ ప్రేయర్. అంటే ఈ విజ్ఞాపన ప్రార్థన అన్నప్పుడు మనము ఇతరుల కొరకు చేసే ప్రార్థన, మన కొరకు చేసే ప్రార్థన కాదు, ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన. ఈరోజు నేను మీకు వాక్యం అందిస్తున్నాను. ఒక దైవ సేవకురాలుగా మీ ముందున్నానంటే నా కొరకు విజ్ఞాపన చేసినారు నా తల్లి, నా తండ్రి, నా సహోదరులు, నా సహోదరి, నా కుటుంబస్తులు నా కొరకు ప్రార్థన చేసినారు. సంఘస్థులు కూడా ప్రార్థన చేసినారు. ప్రార్థనకు ఎప్పుడు కూడా శక్తి ఉంది. ప్రార్థన దేవుడు వింటాడు. వినడం మాత్రం కాదు, దానికి జవాబు ఇస్తాడు. ప్రార్థన జవాబు నేను. అలాగే మరి ఇప్పుడు నా కొరకు అనేకులు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఫలమే దేవుడు తన వాక్కును నాకు ఇచ్చి మీ ముందుకు నడిపిస్తున్నాడు. లేకుంటే ఈ దినాల్లో దేవుని వాక్యం మీకు తరచుగా ఇవ్వడానికి మరి అసాధ్యమే, కానీ అది సాధ్యపరిచినాడు. అంటే విజ్ఞాపన ప్రార్థన. ఇతరులు ఎంతోమంది మన కొరకు ప్రార్థన చేస్తున్నారు, మనము ఈ స్థితిలో ఉన్నాము. మీ కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, మీరు ఈ స్థితిలో ఉన్నారు. అంటే దేవుడు వారి ప్రార్థనలను అంగీకరిస్తున్నాడు. తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు. మరి మీ బంధువులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ భార్య నీ కొరకు ప్రార్థన చేస్తుంది, నీ భర్త నీ కొరకు ప్రార్థన చేస్తాడు, పిల్లలు ప్రార్థన, ఇవన్నీ కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. అందుకే విజ్ఞాపన ప్రార్థనకు చాలా గొప్ప విశిష్టత ఉంది. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఇంకా దానికి చాలా బలము చేకూరుతుంది. ఉపవసించినప్పుడు నీ శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా దేవుడు కొట్టివేస్తాడు. ఎందుకంటే శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ కూడా తొలగించేసి గాడ్ రిమూవ్స్ ఎవ్రీ టాక్సిన్ ఫ్రమ్ యువర్ బాడీ. ఇట్స్ గుడ్ ఫర్ యువర్ ఫిజిక్, ఇట్స్ గుడ్ ఫర్ యువర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఆత్మీయ మరి శక్తి కొరకు ఉపవాస ప్రార్థన అవసరం. శారీరకమైన స్వస్థత కొరకు కూడా ఉపవాస ప్రార్థన పనిచేస్తుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మరి విజ్ఞాపన ప్రార్థన యొక్క విశిష్టత మనం ఈరోజు ధ్యానించాలి. విజ్ఞాపన ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. చాలా కార్యాల గురించి మనం విచారిస్తాము, చింతిస్తాము, బాధపడుతూ ఉంటాము, గుండె బాదుకుంటారు, కొన్నిసార్లు తల బాదుకుంటారు, సమస్యలు తల్లడిల్లిపోతూ ఉంటారు. కానీ ఒక విశ్వాసి ఎప్పుడైతే దేవుని యందు ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉపవసించి ప్రార్థన చేస్తాడో అప్పుడు దేవుడు తన ప్రార్థనలో ఆలకించి అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు చాలామంది విజ్ఞాపన వీరులు ఉన్నారు. మరి వారి ప్రార్థనలు దేవుడు అంగీకరించినాడు. మీరు వాక్యంలో చూసినప్పుడు అబ్రహాము గొప్ప విజ్ఞాపన వీరుడు. సొదొమ గుమొర్ర నాశనం చేయకూడదని విజ్ఞాపన చేసినాడు. దేవుడు అబ్రహాము ప్రార్థన విని లోతును తన కుటుంబాన్ని ఆ అగ్ని గంధకములకు గురై నాశనం కాకుండా కాపాడినట్టు మనం చూస్తున్నాం. విజ్ఞాపన ప్రార్థన తన జవాబు వాక్యంలో మనకు కనబడుతుంది. అలాగే మోషే ప్రార్థించినాడు కదా, మోషే ప్రార్థన మనం చూస్తున్నాం.
లోబడనొల్లని ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని ఎదుట సాగిలపడి మొరపెట్టుకుంటున్నాడు. మోషే చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినాడు. 40 సంవత్సరాల అరణ్య జీవితం ఇశ్రాయేలు ప్రజలు, మరి 40 సంవత్సరాలు కూడా దేవుడికి మొరపెట్టినాడు మోషే. తిరుగుబాటు చేసే ప్రజల కొరకు విజ్ఞాపన చేసినాడు. మోషే ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే మనం చూస్తున్నాం, ఏలియా ప్రార్థించినాడు. బయలు ప్రవక్తలు మరి సవాలుగా నిలబడినాడు. నిజమైన దేవుడు యెహోవా దేవుడని మరి తన ప్రార్థనల చేత నిరూపించినాడు. విజయము తన దేవుని ప్రజలకు అందించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దానియేలు ప్రార్థించినాడు. దానియేలు విజ్ఞాపన దేవుడు విన్నాడు. దానియేలు ఉపవాసం అంటారు కదా, మాంసాహారాలకు దూరంగా అని ఉండి, సుఖభోజనకు దూరంగా ఉండి తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. దానియేలు ప్రార్థన దేవుడు విన్నట్టు మనకు పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఎజ్రా, నెహెమియా ఇలాంటి భక్తులందరూ ప్రార్థన చేసినారు. ఎస్తేరు, యూదులు నశించిపోతున్నారు, వారికి రక్షణ కలిగించడానికి 3 రోజులు ఉపవాసం ఉండి తన పనికత్తెలతో కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని రాజు హృదయం మారిపోయింది, చట్టం మారిపోయింది. ఎంత శక్తిగలది ప్రార్థన. కాబట్టి ప్రార్థన అన్నప్పుడు దాన్ని మామూలుగా తీసుకోకూడదు. ఇట్ ఇస్ ఫోకసింగ్ ఆన్ గాడ్ అన్నమాట. అంటే కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్. ఉపవాసము ఎలా చేయాలండి, ఏంటండి ఉపవాసం అంటే? సింపుల్గా మీకు చెప్తున్నాను, దేవుని మీద కేంద్రీకరించాం. నీ శక్తి మీద, నీ బుద్ధి బలం మీద, నీకున్న మరి సదుపాయాల మీద కాకుండా కేవలం దేవుని గురిగా పెట్టుకొని దేవుని మీద ఆనుకోవడం, దేవునికి నీ యొక్క అవసరతలు, విజ్ఞాపనలు తెలియజేయడం, అదే మరి ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. మరి కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్, నువ్వు కేంద్రీకరిస్తున్నావు, దేవుని మీద మనసు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు. నాకు ఈరోజు మీకు చిన్న అంటే ఈ ప్రార్థన చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన కార్యం అంటే చాలా సింపుల్గా ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేయడం చాలా ముఖ్యమైనది. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినాడంట. యోబు 42:10 మరి 42 అధ్యాయాల్లో యోబు స్నేహితుల నిమిత్తం ప్రార్థన చివరి అధ్యాయంలో మనం చూస్తున్నాం ఎన్ని శ్రమలు యోబు భక్తుడు అనుభవించినాడు. చాలా ఓపికతో తన శ్రమకాలాన్ని గడిపినాడు. దేవుని మీద తిరుగుబాటు చేయలేదు, దేవుడు అన్యాయం చేసినాడని చెప్పలేదు, ఎవరి మీద తనకు సమస్య లేదు, బాధ లేదు. దేవుని సన్నిధిలో 42 అధ్యాయంలో దేవుని గురించి యుక్తమైన మాటలు పలికినాడంట. గొప్ప దేవుడు, ఎల్లకాలము ఉన్నవాడు, శక్తివంతుడు, ఆయన ఉద్దేశించిన ఏ కార్యం నిష్ఫలం కాదు. మరి దేవుని చిత్తమే జరగాలి నా జీవితంలో అని ఎంత తగ్గింపుతో ప్రార్థిస్తున్నాడు. తనను బాధపెట్టిన వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. అది కూడా విజ్ఞాపన ప్రార్థన. తన 3 స్నేహితులు మరి మాటల చేత ఆయన గాయపరిచినారు, అయినా వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే యోబు 42:10 యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు తాను పోగొట్టుకున్నవన్నీ కూడా 2 అంతాలు పొందుకున్నాడంట. విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. విజ్ఞాపన ప్రార్థనలో శక్తి ఉందని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తామో మనకు రెట్టింపు ఆశీర్వాదాలు వస్తాయి. అంటే స్వార్థమైన ప్రార్థన కాకుండా నీవు ప్రభు ప్రేమతో నింపబడి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నావు, మారు మనసు లేని వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నావు, రక్షణ పొందని వారి కొరకు ప్రార్థిస్తున్నావు, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నావు, కరోనా వైరస్ తొలగిపోవాలి, ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నావు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నావు, నిన్ను ఇబ్బంది పెట్టే వారి కొరకు ప్రార్థిస్తున్నావు, ప్రేమతో ప్రార్థన చేస్తున్నావు, శత్రువులను కూడా ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయమని, నిన్ను బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేస్తున్నావు, రోగగ్రస్తుల కొరకు ప్రార్థిస్తున్నావు, అనాథుల కొరకు ప్రార్థిస్తున్నావు, విధవరాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నావు, ఇల్లు వాకిలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నావు, పేదవారి బీదవారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నావు, మెంటల్ హాస్పిటల్లో ఉండే వారి కొరకు ప్రార్థిస్తున్నావు, చెరసాలలో మూలుగుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నావు. అంటే ప్రభు ప్రేమ లేని విజ్ఞాపన ప్రార్థన మనం చేయలేం. ఇంకోటి మీరు జాగ్రత్తగా గమనించండి, విజ్ఞాపన ప్రార్థన చేసేవారిని దేవుడు చాలా ఘనపరుస్తాడు. విజ్ఞాపన ప్రార్థన చేసేవారికి ఎన్నో రెట్లు ఆశీర్వాదాలు కుమ్మరింపబడుతుంది. విజ్ఞాపన ప్రార్థన చేసేవారు తప్పకుండా జవాబును వారి జీవితంలో చూస్తారు. ఎంతోమంది భక్తుల చరిత్ర నేను చదివినాను. వారి కొరకు వారి తల్లి వెనుకుండి ప్రార్థన చేసింది, లేక తండ్రి ప్రార్థన చేసినప్పుడు మరి కుటుంబస్తులు ప్రార్థన చేసినారు. ఆ ప్రార్థన ఫలమే నేను ఈరోజు మీ ముందున్నానని సాక్ష్యం చెప్తారు భక్తులు. పుట్టుకతో భక్తులు ఎవరు లేరు.
పుట్టిన తర్వాత త్రోవ తప్పిన వాళ్ళని చరిత్ర మనం చూస్తాం. కానీ దేవుడు వారిని పట్టుకుంటాడు, చక్కని పట్టాల మీద నిలుపుతాడు. ఈరోజు నువ్వు ఒకవేళ త్రాగుబోతు పిల్లల కొరకు ప్రార్థిస్తున్నావా, వివాహం కాని పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా, ఉద్యోగాలు లేని నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావా, నెవర్ స్టాప్ ప్రేయింగ్, ప్రే వితౌట్ సీజింగ్. పరిశుద్ధ గ్రంథంలో నువ్వు ఎడతెగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి, గోజాడి ప్రార్థన చేయాలంట. ఎందుకంటే ప్రార్థన అనేది ఇట్స్ ఏ రియాలిటీ. ప్రార్థన తప్పకుండా జవాబు తీసుకొని వస్తుంది. ప్రార్థనకు అడ్డుగా, నీకు దేవునికి అడ్డుగా ఉండే పాపాన్ని తొలగించుకోవాలి. ప్రార్థన చేస్తే శుద్ధ హృదయంతో చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిన్న టీవీలో ఒక వార్త విన్నాను. తండ్రి విసిగిపోయినాడంట తాగుబోతు కుమారునితో. వాడు త్రాగి త్రాగి రోజు వచ్చి తండ్రి సంపాదించిందంతా కాజేస్తున్నాడు, పైగా మరి అసభ్య ప్రవర్తన చేస్తున్నాడు. తండ్రి విసిగిపోయి ఆ కుమారుని నరికి చంపినాడని టీవీలో నేను చూసినాను నిన్నటి రోజు. చాలా బాధ కలిగింది. ఇలాంటి బోధలు లేకుండా ఎంతమంది మరి చిక్కుల్లో ఇరుక్కిపోతున్నారు. ఇప్పుడు అతనికి జైలు పాలైపోయినాడు కదా. కన్న కుమారుని కడతేర్చిన తండ్రి అని వచ్చింది. అంటే చూడండి, వేరే మార్గం లేదు అతనికి సువార్త అందలేదు. ఇలాగూ విజ్ఞాపన ప్రార్థన చేస్తే కుమారుడు మారుతాడు, గొప్ప భక్తుడు కావచ్చు, గొప్ప ప్రసంగికుడు కావచ్చు. కానీ ఆ మార్గం వారికి తెలియదు. అందుకే నేను ఈ శుభవార్తాన్ని లోకానికి ఇవ్వాలి. మనం లోకానికి వెలుగై ఉన్నామని మర్చిపోకూడదు. కనబడిన వారికి ఈ వెలుగు నీవు ఇచ్చే బాధ్యత నీకున్నది. అటు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరైనా మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారంటే, అవునండి మేము చేస్తున్నాం, ఎప్పుడు మేము చేస్తామని అబద్ధాలు ఆడొద్దు. నువ్వు ప్రార్థన చేస్తే చేస్తున్నామని చెప్పాలి. చేయకుంటే నేను ఇప్పటి నుండి చేస్తానండి తప్పకుండా అని చెప్పాలి. ఎందుకంటే మనుషులు నీ ప్రార్థన కోరుతారు, అనేకులు నీతో విన్నపం చేస్తారని పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది. మెనీ విల్ కమ్ అండ్ రిక్వెస్ట్ యువర్ ప్రేయర్. ఎస్, ఎన్నో సంవత్సరాల నుండి నేను మరి ప్రజల కొరకు ప్రార్థన చేస్తాను. నేను ఏది పోగొట్టుకోలేదు, అన్ని పొందుకున్నాను ఆశీర్వాదం. నేను ఇతరుల కొరకు ప్రార్థన చేసి నేను దీవింపబడినాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. కీడును పారద్రోలేది ప్రార్థనే కదా. నేనైతే ప్రార్థన చేసినాను, మీరందరూ మీకు వాక్యం కూడా ఇచ్చినాను, మిడతల దండు వస్తుంది జాగ్రత్త ప్రార్థన చేయమని. 3 రోజులు అయిన తర్వాత వార్త చూసినాను, మిడతల దండు రూటు మారింది. అంటే ఎట్లొచ్చిందో అట్టే తిరిగి వెళ్ళిపోయిందట. తెలంగాణకు ప్రవేశం రాలేదు. దేవునికి స్తోత్రం, చేతులెత్తి దేవుని స్తుతించండి, హల్లెలూయా. నేను వార్త చూసినాను. ఎందుకంటే ఆ మిడతల దండు వస్తే పెద్ద కరువు వచ్చేది. ఉన్న పచ్చగా ఉన్నదంతా కూడా తొలుచుకొని వెళ్ళిపోతుంది. రైతులు ఎంతమంది ఇప్పుడే ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి చూడండి, దేవుడు వాటి రూట్ మార్చేసినాడంట. ప్రార్థన సంగతులను మార్చేస్తుంది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. కరోనా వైరస్ కొరకు మనం ప్రార్థిస్తున్నాం, అందుకే మనం ఇంతవరకు బ్రతికున్నాం. మనకు తెలిసిన వారు ఎవరు కూడా మరి మరణించలేదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యు ఆర్ ప్రేయింగ్. ప్రేయర్ హ్యాస్ మచ్ పవర్. కాబట్టి నువ్వు విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన శక్తి గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. నువ్వు దేశం కొరకు విజ్ఞాపన చేయాలి. నువ్వు చేస్తే దేశం కొరకు బాగుండాలి. దేశం బాగుంటే నువ్వు బాగుంటావు. అధికారులు జ్ఞానంతో పరిపాలిస్తే నువ్వు మరి నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. క్షామము లేకుండా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో 1 తిమోతి 2వ అధ్యాయం 2 నుండి 3 ఎప్పుడు మీరు వినే వాక్యమే. మనం సుఖముగాను క్షేమంగాను ఉండాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మరి ఆధిపత్యం వహించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. ఇది దేవుని దృష్టికి మిగుల యోగ్యమైనది, విలువైనది అని పౌలు తిమోతికి రాస్తున్నాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 2 నుండి 3. వీ హ్యావ్ టు ఇంటర్సీడ్ ఫర్ పీపుల్. రక్షణ, ఇశ్రాయేలుకు రక్షణ కలగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి యు ప్రే ఫర్ ద జెంటైల్స్. అన్యుల కొరకు ప్రార్థన చేయి, వారికి మరి రక్షణ కలగాలి కదా. నన్ను అడిగితే ఉదయం పేపర్ బాయ్ కొరకు ప్రార్థన చేయాలి, మిల్క్ బాయ్ కొరకు ప్రార్థన చేయాలి, ఇంట్లో మీకు పని చేసి సహాయపడుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి, మీకు మరి మీ పనులలో మరి మీకు తోడుండే వారి కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబంలో మీ ప్రక్కన ఉన్న వారి కొరకు, మీ కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రేయర్ అవైల్స్ మచ్. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్ అని మరి ఒక నానుడి ఉంది. కాబట్టి ఈరోజు మనం వాక్యం నుండి నేర్చుకోవాలి. ఎజెకియల్ 22:30 ఒక మాట ఉంది. నేను దేశమును పాడు చేయకుండాట్లు బద్దలైన సందులో నిల్చుండి విజ్ఞాపన చేయవాడు ఎవడు అని నేను చూసినప్పుడు నాకు ఒక్కడు కనబడలేదంట.
అంటే ఎక్కడో ప్రార్థన జరగాలి, దేశం కొరకు ప్రార్థన జరగాలి, నువ్వు చేయాలి, నేను చేయాలి. వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్స్ టు ప్రే ఫర్ ద నేషన్. 2 సమూయేలు 25:24 ఉంది, దేశము కొరకు చేసిన ప్రార్థనలు దేవుడు విని ఆ తెగులును ఆపివేశాను అని వాక్యంలో చూస్తున్నాం. అంటే తెగుళ్ళు ఆగిపోవాలంటే కూడా ప్రజలు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. కనుక మరి యెషయా 59:16 ఒక మాట చూస్తారు, సంరక్షకుడు లేకపోవట చూసి దేవుడు ఆశ్చర్యపడినాడంట. అంటే ఇంటర్సీడర్, ల్యాక్ ఆఫ్ ఇంటర్సెషన్. యెషయా 59:16 సంరక్షకుడు లేకపోవట ఆయన చూచాను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడాను. అంటే ఎవరో ఒకరు మధ్యలో ఉండి దేవునితో పోరాడాలి, ప్రార్థన చేయాలి. కుటుంబం నాశనం కాకుండా ఆ తల్లి ఉదయం లేస్తుంది, తండ్రి ఉదయం లేస్తున్నాడు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఇంత చింతించి పిల్లలు పైకి రారు. కానీ ప్రేయర్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ చిల్డ్రన్. నేను ఎప్పుడు చెప్తాను కదా, నీకు డబ్బు లేదేమో, ఆస్తిపాస్తులు లేవేమో, ఇతరులు మరి కూర్చుకున్నట్టు మూలుగుతున్న ధనం నీకు లేకున్నా ప్రార్థన అనేది చాలా గొప్ప పెట్టుబడి నీ పిల్లల కొరకు. నువ్వు ఇచ్చే గొప్ప ఆస్తి ప్రార్థన. పిల్లలు కాపాడుతుంది, వాళ్ళ భవిష్యత్తులు కాపాడుతుంది, వాళ్ళ తలరాతలు మార్చేసేది ప్రార్థన. కనుక ప్రార్థన మానకూడదు. ప్రభు ఏమంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ బిడ్డల నిమిత్తం ఏడవుడి. ఆ మాట మరి ఈ యుగాంతం వరకు పనికొచ్చే మాట. మీరు ఏడవాలి, ప్రార్థన చేయాలి, మీ బిడ్డల కొరకు విజ్ఞాపన చేయాలి, ఇంటర్సీడింగ్ ఫర్ యూ. మీ ఇబ్బంది కొరకు యేసుప్రభు అంటాడు, నిన్ను ఎవరైనా బాధ పెడితే చేయి ప్రార్థన. శత్రు పన్నాగాలన్నీ కూడా నిష్ఫలం చేయగలడు. శత్రువులను కూడా వాడిని ప్రేమించి ప్రార్థన చేయమంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం, మనకిట్టి విజ్ఞాపన ఆత్మను దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయాలి. ఇంత తిరుగుబాటు చేసే ప్రజల కొరకు మోషే చేసిన ప్రార్థన మీకు గుర్తు చేయాలి. మరి నిర్గమకాండము 32లో కూడా ఉంది, హౌ హీ ఇంటర్సీడెడ్ ఫర్ పీపుల్. తిరుగుబాటు చేస్తున్నారు, మోషే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఒకవేళ ఈ ప్రజల పాపము నీవు క్షమించకుంటే నా పేరు నీ జీవగ్రంథం నుండి తుడిపేయమని మోషే మరి నిర్గమకాండం 32-33 మీరు చదివినప్పుడు 32వ అధ్యాయంలో ఉంది. 106వ కీర్తన చూసినప్పుడు కూడా 23వ వచనంలో కూడా మీరు చూస్తారు. 106:23 మోషే చేసినప్పుడు అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడాను. బా చూడండి, దేవుని ఉగ్రత ప్రజల మీద రాకుండా దేవుని చేత ఏర్పాటైన మోషే ప్రజలకు దేవునికి మధ్యలో నిలబడుతున్నాడు. దట్ ఈస్ ఇంటర్సెషన్. నువ్వు ప్రజలకు దేవునికి మధ్యలో నిలబడాలి, కుటుంబానికి దేవునికి మధ్యలో నిలబడాలి, మోటు పిల్లలకు దేవునికి మధ్యలో నిలబడాలి. భర్త మారుమనసు పొందలేదు, భర్తకు దేవునికి మధ్యలో నిలబడాలి. కొందరు ఇలా విజ్ఞాపన చేస్తాడు, ఈ భర్త నన్ను చాలా కష్టపెడుతున్నాడు కాబట్టి వాడు నాశనం వాడే ప్రార్థన చేస్తారు, చచ్చిపోవాలని ప్రార్థన చేస్తారు. మరి శవపన వచనాలు, అది కాదు, అది సమస్యకు పరిష్కారం కానే కాదు. దేవా నా హృదయాన్ని ప్రేమతో నింపు, ఈ కఠినుడైన భర్త కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అట్టి ప్రార్థన దేవుని దృష్టికి చాలా విలువైంది, నీకు జవాబు వచ్చేస్తుంది. యూ విల్ గెట్ దన్ ఆన్సర్. భార్య జగడగొండి గయ్యాళి, చాలా ఇబ్బంది పెడుతుంది. యోబు భార్య లాంటి భార్య దొరికిందా? ఆమెను ప్రేమించి ఆమె కొరకు ప్రార్థన చేయి, యూ విల్ సీ ద రిజల్ట్ ఇన్ యువర్ లైఫ్. ఆమె నోరు మూసేస్తాడు దేవుడు, గయ్యాళితనం అంతా తొలగించేస్తాడు, ఆమెను పరిశుద్ధపరుస్తాడు, చక్కని భార్యగా మారుస్తాడు. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుందట వాగ్దానం. పిల్లలు కొరకు ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు బికమ్ ఎ పర్సన్ ఆఫ్ ఇంటర్సెషన్. చూడండి, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మీరు దానికి జవాబు ఇస్తారా? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చినాడు, ప్రాణం పణంగా పెట్టినాడు, శిలువ మరణం పొందినాడు, 3వ రోజు లేచినాడు, లేచి 40 రోజులు ఆయన తన ప్రత్యక్షతలు బయలుపరిచినాడు. తర్వాత ఆయన ఆరోహణమైనాడు, అది కూడా ప్రజలందరూ చూసినారు. ఆరోహణమైన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు, కానీ ఆయన తండ్రి కుడి పార్శ్వమందుండి నిత్యము మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు.
అది రోమీలకు రాసిన పత్రిక 8:34 ఉంది. నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. కొన్నిసార్లు నువ్వు ఏ యోగ్యత లేని నీకు దైవుని ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటుంది. ఎక్కడి నుండి వచ్చి నేను అసలు ప్రార్థనే చేయలేదు, ఎక్కడి నుండి వచ్చింది ఈ దీవెన అని నువ్వు అనుకుంటావు. కానీ నీ కొరకు ఎల్లకాలము ఆయన మరి తండ్రి కుడిపార్శ్వమందుండి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టినాడు కదా, అందుకే ఆ బాధ్యత. నువ్వు కుటుంబం కొరకు ఎంత కష్టపడుతున్నావు, కానీ నీ ప్రార్థన లేని జీవితం మరి అది సఫలీకృతం కాదు. కాబట్టి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మరి ఒకవేళ కుటుంబం విడిపోయినా ప్రార్థన చేయాలి. కంటిన్యూ టు ప్రే. మా బంధువురాలు ఒక ఆమె ప్రార్థన ఎక్కువ చేస్తుంది, కానీ భర్త భలే మోటువాడు. కొట్టేది, ఆమెను కొట్టేది. ఆమె దినమంతా కష్టపడేది, కానీ ఎంటుకలు పట్టుకొని ఆమెను గుద్దేది, కొట్టేది. ఆమెకు 4 పిల్లలు, ఎంతో కష్టపడుతుంది, కానీ భర్తకు అస్సలు ఆమె మీద ప్రేమ లేదు. పరస్త్రీలతో వెళ్ళేది, తాగేది. అయితే ఈ సహోదరి ఒక టీచర్ ఆమె, కానీ ఆమె మాత్రం ప్రభు దృష్టిలో నమ్మకంగా ఉండి దేవుడు తనకిచ్చిన ఉద్యోగం పట్ల నమ్మకత్వం, దేవుడు తనకిచ్చిన భర్త పట్ల నమ్మకత్వం, దేవుడు తనకిచ్చిన 4 పిల్లల పట్ల నమ్మకత్వం. ఈ భార్యను వదిలేసి 20 ఏండ్లు పోయినాడండి, ఎక్కడో దేశదిమ్మరిగా వెళ్ళిపోయినాడు భార్యను బిడ్డలను వదిలేసి. కానీ ఆమె ప్రార్థన మానలేదు. కన్నీళ్లతో ప్రార్థన చేసింది, కన్నీళ్లతో ప్రార్థన చేసింది. నా భర్త ఎక్కడున్నా రావాలి ప్రభువా, నా భర్త మారుమనసు పొందాలి తండ్రి, ఆ కఠిన హృదయాన్ని మార్చి ప్రభువా, నా పిల్లలకు తండ్రి కావాలి, నా ఆడపిల్లలు పెళ్లి చేసినప్పుడు తండ్రి చెయ్యి పట్టి ఇవ్వాలి కదా, తండ్రి లేని పిల్లలను అనకూడదని ప్రార్థన రోజు చేస్తే నేను కన్నులారా చూసినాను. 20 ఏళ్ళు దాటిపోయాక భర్త తిరిగి వచ్చినాడు. హల్లెలూయా. భర్త తిరిగి వచ్చినాడు, ఒక క్రొత్త సృష్టిగా తిరిగి వచ్చినాడు. భార్య పట్ల అమితమైన ప్రేమ, పిల్లల పట్ల అమితమైన ప్రేమ. ఆమె గెలిచింది. ఒకటి గమనించండి, ప్రార్థన చేసేవారు ఎప్పుడు ఓడిపోరు. ఆమె గెలిచింది, ఆమె ప్రార్థనలే గెలిచింది. 4 పిల్లల వివాహాలు అయిపోయింది. మనుమళ్ళు, ఇప్పుడు ముని మనుమళ్ళు కూడా ఉన్నారు. ఎంతో సంతోషకరమైన కుటుంబ జీవితం దేవుడు ఇచ్చినాడు. దేవుని మీద నీ ఆశ ఎప్పుడు కోల్పోదు. అందుకే విసుకక నిత్యము ప్రార్థన చేయమని శిష్యులకు బోధిస్తున్నాడు యేసుప్రభు. విసుకొందు నువ్వు ప్రార్థనలో. నువ్వు ప్రార్థన మానితే సాతాను నీ ఇంటికి దూరిపోతాడు. సాతాన్ని ఎదిరించాలంటే యుద్ధోపకరణాలు, పాటలు, ప్రార్థన, ఆరాధన, కలిసిగట్టుగా ఐకమత్యం, ప్రేమ, ఇవన్నీ ఉన్న చోట సాతాను తావులేదు. నువ్వు ఈ పని చేసేటప్పుడు సాతాను నిన్ను నిరుత్సాహపరుస్తాడు. చేయొద్దు, ఏం పాటలు పాడుతున్నావు, ఏం ప్రార్థన, ఏం వచ్చిందని, దేవుడు ఏం చేసినాడని. ఎంత గర్వం. దేవుడు ఏం చేసినాడా, నా దగ్గర తీసుకురండి ఆ వ్యక్తులను, 2 చెంపల మీద వాయిస్తాను నేను. దేవుడు ఏం చేసినాడా? గుట్టలు గుట్టలుగా జనాలు చచ్చిపోతుంటే నిన్ను ప్రాణాలు కాపాడలేదా? నీకు ఊపిరి నిలపలేదా? నువ్వు 3 పూటలు తిని ఆరోగ్యంగానే ఉన్నావు కదా, ఇంకా దేవుడు ఏం చేసినాడని అంటావా? అంత ధైర్యమా నీకు? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు ఏం చేసినాడట, అటువంటి గర్వపు మాటలు మన నోటికి రాకూడదు. నోటిలో ఒక గడ్డ వస్తే ఏం చేస్తావు? దేవుడు ఏం చేసినాడంటే నీళ్లు మింగరాదు, ముద్ద అన్నం మింగరాని పరిస్థితి ఎంతోమందికి నేను చూసినాను. ఎప్పుడు తగ్గించుకొని మాట్లాడాలి. దేవుడెవరు, నువ్వెవరు? నువ్వు మట్టి పురుగు. అందుకే తన పేరు పెట్టిన ప్రజలు తగ్గించుకోవాలంట, పాపాలు ఒప్పుకోవాలంట, క్షమాపణ పొందాలంట, పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు తిరిగితే దేవుని కనికరం వస్తుందట. రానున్న కీడును దేవుడు కొట్టివేస్తాడట. నీ కుటుంబం మీదకి ఏదైనా కీడు దేవుని ఉగ్రత రానుందంటే సెట్ ఇన్ టు ఫాస్టింగ్ ప్రేయర్. నా జీవిత అనుభవం చెప్తున్నాను, నాకు తెలుసు సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. వెంటనే ప్రార్థనలో నేను మరి ప్రభు సహాయం కోరుతాను. తప్పకుండా విజయం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన మరి గొప్ప కార్యాలు, గ్రహింపలేని గొప్ప కార్యాలు మరి నీ పట్ల నెరవేరడానికి అది కారణమైపోతుంది. పౌలు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు ప్రార్థనలు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు లేఖనాల్లో చూసినప్పుడు పౌలు రాసిన లేఖనాలన్నీ పఠించండి. కొన్ని చెరసాల్లో ఉండి కూడా సంఘము విషయము మూలుగుతూ ప్రార్థనలు ఆయన రాసిన లేఖనాలు అవన్నీ ప్రేమ లేఖలే పౌలు రాసింది. ఎందుకంటే సంఘాన్ని అమితంగా ప్రేమిస్తున్నాడు. సంఘం కొరకు కన్నీళ్లు గారుస్తున్నాడు. రాత్రి మొగలు నేను సంఘం కొరకు కన్నీళ్లు గార్చినాను అంటున్నాడు ధైర్యంగా. సంఘాన్ని హింసించిన వాడే సంఘం కొరకు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడంటే ఎంత మార్పు! ఈ మార్పు ఎలా కలిగిందని నేను అనుకున్నాను. నేను పౌలు తల్లి సౌలుగా ఉన్నప్పుడు తల్లి ప్రార్థన చేసిందంటే దానికి రుజువులు ఏం లేదు, కానీ
అప్పుడే సంఘము పుట్టింది కాబట్టి సంఘాన్ని హింసిస్తున్న ఇతని కొరకు విశ్వాసులు అక్కడ గృహాల్లో కూడుకొని ఈ ఇబ్బంది పెడుతున్న సౌలు కొరకు తప్పకుండా కన్నీళ్లతో ప్రార్థన చేసినారు. ఆ ప్రార్థనా ఫలమే భక్తుడైన పౌలుగా మారిపోయినాడు. 126 కీర్తన 5-6 వచనాల్లో మీరు చూస్తారు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చుచుపోవాడు సంతోషంతో ఆనంద గానములతో పనులు మోసుకొని వస్తాడు. అలాగే ఆ సౌలు అంత కఠినాత్ముడు, స్త్రీలను పురుషులను మరి తల వెంట్రుకలు పట్టి ఈడ్చుకొని వచ్చి హింసించి కొందరిని చంపి అంత కఠిన దుర్మార్గపు పనులు చేసిన సౌలు భక్తుడైన అపోస్తలుడైన పౌలుగా మారిపోయినాడంటే అందుకే అంటాడు, ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాయడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాను. ఒక నూతన సృష్టిగా ఒక వ్యక్తిని చూడాలని ఆశపడితే వాళ్ళకొరు ప్రార్థన చేస్తూనే ఉండాలి. చూడండి, భక్తుడు అయిన పౌలు ఇంటింట వెళ్ళి క్రైస్తవులను హింసించిన వాడు ఇంటింటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించినాడు. ఎంత మార్పు! నువ్వు ఎవరిలో మార్పు చూడాలంటే ప్రార్థన చేయాలి. నేను బ్యాంక్లో పనిచేసేటప్పుడు ఒక బ్యాంక్ మేనేజరు మరి ఆయన సాక్ష్యం నాతో చెప్పినాడు. ఎందుకంటే ఆ బ్యాంక్ మేనేజరు పెద్ద బ్యాంకుకు మేనేజర్, చాలా బాధ్యతలు గలవు, ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది. నేను ఒకరోజు అడిగినాను, మీరు ఇంత పెద్ద పనులు పెట్టుకొని ఇంత ప్రశాంతంగా ఎట్లుంటారంటే, ఉదయం లేచి నా భారం అంతా దేవునికి అప్పగిస్తాను. నేను 1 గంట ముందుకు వెళ్ళిపోతాను బ్యాంకుకు, 1 గంట ముందే వెళ్ళి. ఎందుకంటే కొందరు తిరుగుబాటు చేసేవారు ఉంటారు, కొందరు వెనుక ఏదో పనులు నాకు తెలియకుండా చేసేవాళ్ళు ఉంటారు. నా కింద ఒక 40 మంది పని చేస్తారు. ఆ బ్యాంక్ మేనేజర్ అంట 1 గంట ముందే వెళ్ళి ప్రతి సీట్ దగ్గర ఇంకా ఎంప్లాయీస్ రాకముందే, పనివారు రాకముందే, చైర్లో కూర్చోకముందే ప్రతి చైర్ దగ్గర పోయి ఆ వ్యక్తి కొరకు విజ్ఞాపన చేసేదంట. అప్పుడు ఆ వ్యక్తులు మారిపోయినారంట, అందరూ మారిపోయినారంట. ఆయన కంటిన్యూస్గా ప్రార్థన చేసేదంట. అందరూ మారి యథార్థవంతులై నీతివంతులైపోయినారంట బ్యాంకులో అందరూ. అప్పుడు ఆయనకు పని చాలా సులభం అయిపోయిందంట. చూడండి ఎంత అద్భుతం అది. ఒక్కొక్కరి కొరకు ప్రేమించి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ మారిపోయినారు. అంటే విజ్ఞాపన ప్రార్థన యొక్క శక్తి నేను చెప్తున్నాను. దెర్ వాజ్ సో మచ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద బ్యాంక్ దట్ ద జాబ్ బికేమ్ ఈజీ. అది ఆయన నాతో పంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు అధికారిగా ఉన్నావేమో, పనులు చాలా కష్టతరంగా ఉందేమో, దేవుడు నిన్న ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచినప్పుడు క్రింది వారిని దబాయించడం కంటే వారికి ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం ఎంత లాభకరం అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. గొప్ప సువార్థికురాలు పట్టణంలో ఉంది. ఆమె మరి పేరు సఫియా మిర్జా గారు. అంటే ఆమె మరి తెగ నుండి ప్రభువును అంగీకరించింది. సెయింట్ యాన్స్లో ఆమె టీచర్గా ఉండిందంట. ఆమె చరిత్ర నేను తెలుసుకున్నాను. ఆవిడ టీచర్స్గా ఉన్నప్పుడు మరి మనకందరికీ తెలుసు, సిస్టర్ మధుబాల గారు వీళ్ళందరూ ఒక్క దగ్గర పని చేసినారంట. అప్పుడు వాళ్ళు ఒకరికొరకు ఒకరు విజ్ఞాపన చేసేదని నేను విన్నాను. ఈ సహోదరి కొరకు తోటి విశ్వాసులు ప్రార్థన చేసేది, సహోదరి సిస్టర్ గారు మరి సువార్త అందించి, ఇలాగ వారు ఎప్పుడు వారి లంచ్ అవర్లో ప్రార్థనలు చేసేదంట. చూడండి, ప్రార్థనా ఫలంగా ఈ సిస్టర్ మరి సఫియా మిర్జా గారు గొప్ప మరి బైబిల్ టీచర్గా, అంటే మరి ఇప్పుడు ఒక సంఘాన్ని కూడా స్థాపించి నడిపిస్తుందని నేను విన్నాను. చూడండి ఎంత అద్భుతం అండి. అసాధ్యమైన కార్యం సాధ్యం కావడం అంటే చాలా చాలా గొప్ప కార్యం. ఒక ఆత్మ రక్షణ కొరకు వారు నిరంతరం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ వ్యక్తిని మార్చి, ఆ కుటుంబాన్ని మార్చి, ఒక పరిచర్యనిచ్చి ఊహించని కార్యాలు ఆమె జీవితంలో చేసినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు కూడా పేతురు కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పేతురు పిరికివాడని మనకు తెలుసు, ధైర్యం లేదు, మాటలు ఎక్కువ కానీ చేతలు తక్కువ. పేతురుకు బొంకుతాడు కదా. మరి పేతురు అనగానే అనుకుంటాం, ఓ ఈజ్ ఎ వీక్ పర్సనాలిటీ, కానీ ఈ బికేమ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ బికాస్ జీసస్ ఇంటర్సీడెడ్ ఫర్ హిమ్. లూకాసు వార్త 22:31-33 యేసు ప్రభు స్వయంగా పేతురు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసి, ఈరోజు మన ప్రసంగ అంశం విజ్ఞాపన ప్రార్థన యొక్క మరి శక్తి గురించి మనం ధ్యానిస్తున్నాం. లూకా 22:31-33 వచనాల్లో పేతురు కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు 12 మంది అయితే పేతురు కొరకు స్పెషల్గా ప్రభు ప్రార్థన చేసినాడు. అందుకే ఆయన సంఘానికి ఒక మూల పురుషుడిగా మారిపోయినాడని నేను గమనిస్తున్నాను.
సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. చూడండి, సాతాను నిన్ను గోధుమలు జల్లించినట్టు జల్లించబోతుందని నాకు తెలుసు. నువ్వు శోధనలో పడకుండా నీ ఆత్మ రక్షణ కొరకు నేను ప్రార్థన చేసిన, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటే నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. సో జీసస్ ఇంటర్సీడెడ్ ఫర్ పేతురు 3 సార్లు నేను ప్రభువుని ఎరగనని బొంకినా యేసు ప్రభు అతని కొరకు చేసిన ప్రార్థన నిష్ఫలం కాలేదు. పేతురు మారు మనసు పొందినాడు. పేతురు మరి మేడ మీద 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 మరి మేడ గదిలో 120 మంది మరి విశ్వాసులతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు, శక్తి పొందుకున్నాడు. అపోస్తల కార్యంలో మీరు చూస్తారు 3వ అధ్యాయంలో కుంటివాడు పుట్టుకుంటివాన్ని యేసునామములో లేపినాడు. 5వ అధ్యాయం చూస్తే పేతురు నీడబడినప్పుడు అనేకులు రోగులు స్వస్థత పొందినారని. సీ బికమ్ ఏ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్. పేతురు ధైర్యం లేనివాడు కానీ తన ప్రాణం ప్రభు కొరకు అర్పించినాడు. తలక్రిందులుగా సిలువ వేయబడినాడు. ఎంత గొప్ప పరిచర్య చేసిన తర్వాత అతన్ని సిలువ వేస్తున్నారు. అప్పుడు అంటాడు, నేను యేసు ప్రభులాగా సిలువ పొందడం నేను యోగ్యుని గాను, నన్ను తలక్రిందులుగా సిలువ వేయమంటాడు. చూడండి ఎంత శక్తి, ఎంత ధైర్యం, ఎంత సామర్థ్యం పేతురు పొందుకున్నాడు. ప్రభు అతని కొరకు విజ్ఞాపన చేసినట్టు వాక్యాలు చూస్తున్నాం. అలాగూ ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేసుకోవాలి. మరి అట్టి ప్రార్థనలు చాలా గొప్పవని, దైవ కార్యాలు జరుగుతుంది అని వాక్యంలో చూస్తున్నాం. ప్రసంగి 11వ అధ్యాయంలో ఒక మాట మీరు జ్ఞాపకం చేస్తాను. 11:4-5 గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమునందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరగవు, అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు. చాలామంది గొప్ప దేవుని వారి పిడికెడు మెదడుతో కొలవాలనుకుంటారు. యూ కాంట్ మెజర్ గాడ్స్ గ్రేట్నెస్ విత్ యువర్ లిటిల్ బ్రెయిన్. అందుకే తగ్గించుకోవాలి. నీకు అందని వాటి యందు నువ్వు అభ్యాసం చేయొద్దు. విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి, విశ్వాసముతో ఆయనను వెతకాలి. ఆయన యుద్ధకు విశ్వాసంతో వచ్చేవారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. వెతుకు వారికి ఆయన జవాబిచ్చే దేవుడు. ప్రశ్నలు అడగకుండా తగ్గించుకొని ప్రభు దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు జవాబులు చూస్తావు. ఇక్కడ వాక్యాలు చూసినప్పుడు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతుందో నీకు తెలియదు. నీకేం తెలుసు? అన్నీ తెలుసు అని అనుకుంటావు కదా. అన్నీ తెలుసు అనేవానికి ఏం తెలియదు అని నేను చెప్పగలను. ఎంత తెలిసినా నేను ఇంకా తెలుసుకునేది చాలా ఉంది అనాలి. నాకు బైబిల్ అంతా వచ్చని ఎప్పుడు అనదు. నేను తెలుసుకుని చాలా తక్కువ, ఇంకా చాలా తెలుసుకోవాలి. అనంత జ్ఞాని అయిన దేవుడు ఏ ఉద్దేశం నా జీవితంలో కలిగి ఉన్నాడో నాకు తెలియదు. నేను దేవుని చిత్తాన్ని నిర్వహించాలంతే, దేవునికి విధేయత చూపాలి, దేవునికి లోబడాలి, అంతే ఉండాలి నీ యొక్క ధ్యేయం. అందుకే అంటాడు, గాలిని గుర్తుపడితే నీవు మరి మేఘాలను కనిపెడితే కోయవు విత్తవు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతుందో నీకేం తెలుసు? గాలి ఏ త్రోవన వస్తుందో నీకేం తెలుసు? అలాగే సమస్తం జరిగించు దేవుని క్రియలు నీవు ఎరగవు. కాబట్టి బీ హంబుల్ బిఫోర్ గాడ్. పేతురు అంటాడు కదా తన పత్రికలో, దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉన్నప్పుడు తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీకు చివరిగా ఒక చిన్న చిట్కా ఇవ్వాలనుకున్న రోజు మీరు ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు అధికారులను మర్చిపోతారు, కొన్నిసార్లు పాస్టర్లో ప్రార్థన చేయడం మర్చిపోతారు, ఏదో ఒకటి మర్చిపోతారు. ఇప్పుడు మీకు గుర్తుండాలని ఒక మాట చెప్పి నేను వాక్యం ముగిస్తున్నాను. 5 ఫింగర్ ప్రేయర్ అని ఉన్నది, అంటే 5 వేళ్ల ప్రార్థన. నీకు సులభంగా గుర్తుండడానికి. మరి ఈ 5 వేళ్ళు కూడా చాలా ప్రాముఖ్యం మన చేతికి. అన్నీ ఒకటేలాగా లేవు చూడండి, అన్నీ ఒకటేలాగా ఉంటే పని చేయదు చెయ్యి. అది నానా రకాలుగా ఉంది, కానీ అన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైంది ఒక చేయితో పనులు చేయాలంటే. దేవుడు అదంత జ్ఞాని కదా. ఇప్పుడు ఈ థంబ్ ఫింగర్ ఉంది కదా, నీకు గుర్తుండాలి విజ్ఞాపన ప్రార్థనలో థంబ్ ఫింగర్ ఇది నీ గుండెకి దగ్గరగా ఉంది కాబట్టి నీకు ప్రియులైన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. క్లోజెస్ట్ టు యువర్ హార్ట్. అవును, నీకు ప్రియులైన వారు ఎవరు? నీ భర్త, నీ పిల్లలు, మరి నీ బంధువులు, మరి నువ్వు ప్రేమించేవారు, వారందరూ నీ గుండెకు దగ్గరగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. రిమెంబర్ థంబ్ ఫింగర్.
తర్వాత చూపుడు వేలు ఉంది. చూపుడు వేలు అంటే పాయింటింగ్ ఫింగర్. ఈ పాయింటింగ్ ఫింగర్ అన్నప్పుడే నువ్వు పాస్టర్లను గుర్తుపెట్టుకో, సేవకులను గుర్తు. ఎందుకంటే నేను గద్దించి హెచ్చరించి నేను చక్కని మార్గం నేర్పించేవాళ్ళు. మరి డాక్టర్లు కూడా కొన్నిసార్లు గద్దిస్తారు నీ ఆరోగ్య విషయంలో. డాక్టర్ల కొరకు ప్రార్థన చేయాలి, నర్స్ కొరకు ప్రార్థన చేయాలి, నీ ప్రయోజనం కోరే వారి కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. మెంటర్స్, టీచర్స్, నీకు ఉపదేశం ఇచ్చేవారు, ఆ కాపరులు, సేవకులు, వారందరి కొరకు ప్రార్థన చేయాలి. థంబ్ ఫింగర్ నీ గుండెకి దగ్గర ఉంది, నీ సన్నిహితుల కొరకు, స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయి. చూపుడు వేలు మరి నిన్ను గద్దించే వారి కొరకు, నిన్ను సరిది నీ బాగోగులు కోరే వారి కొరకు ప్రార్థన చేయి. తర్వాత మరి మిడిల్ ఫింగర్, ఈ మధ్యలో ఉన్న వేలు అన్నిటికంటే టాల్గా ఉంది చూడండి, అన్నిటికంటే ఎత్తుగా ఉంది. అంటే లీడర్స్ను జ్ఞాపకం చేసుకో. లీడర్స్, నాయకులు, ఉన్నతమైన అధికారం గలవారు, ఆధిపత్యం వహించేవారు, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆధిపత్యం వహించేవారు, అధికారంలో ఉండేవారు కొరకు ప్రార్థన చేయాలి. అది పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది. అయితే ఇది మరి ఆత్మీయ గోళంలో కూడా అధికారులు, నాయకులు ఉంటారు, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే చాలా ఆశీర్వాదం. తర్వాత ఉండేది రింగ్ ఫింగర్ అంటారు కదా, వెడ్డింగ్ టైంలో మనకు రింగ్ ఎక్కించేది ఈ ఫింగర్. ఇది చాలా బలహీనంగా ఉంటుంది ఈ అన్ని ఫింగర్స్ కంటే. ఈ రింగ్ ఫింగర్ అనేది చాలా బలహీనంగా ఉంటుంది, ఇస్ ద వీకెస్ట్ ఆఫ్ ఆల్ ఫింగర్స్. కాబట్టి నువ్వు బలహీనలను జ్ఞాపకం చేసుకోవాలి. వివాహం కూడా సాదృశ్యంగా ఉంది. కుటుంబ జీవితాల కొరకు ప్రార్థన చేయాలి, ఆరోగ్యం లేని వారికి ప్రార్థన చేయాలి, పేదవారి కొరకు, బీదవారి కొరకు, అనాథుల కొరకు, విధవరాండ్ల కొరకు, నేను ఇంతకుముందు చెప్పిన చెరసాల్లో ఉండేవారి కొరకు, బలహీనుల కొరకు ప్రార్థన చేయడానికి బలహీన వ్రేలు మరి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరి చూసినప్పుడు చిన్న ఫింగర్ ఉంది కదా, ఇది చాలా చిన్నగా ఉంటుంది, అది లిటిల్ ఫింగర్ అంటారు. అంటే ఇది నీ కొరకు ప్రార్థన చేసుకోండి. అందరి కొరకు ప్రార్థన చేసి నీ కొరకు ప్రార్థన చేయకుంటే మరి నువ్వు నష్టపోతావు. కాబట్టి చిన్న ఫింగర్ ఎప్పుడు కూడా నీ కొరకు ప్రార్థన చేయి. నీకు ఆత్మవరాలు కావాలి, పరిశుద్ధ జీవితం కావాలి, సేవ కావాలి, కుటుంబం కావాలి, మరి నీకు రోగ రుగ్మతలన్నీ వదిలిపోవాలి, ఆర్థిక ఇబ్బందులు, మరి నీకు ఉన్న ఆశలన్నీ నెరవేరాలి, నీ ఒక హృదయ వాంఛలు తీరాలి. చిన్న ఫింగర్ ఇప్పుడు గుర్తుందా మీకు? ఇప్పుడు ఈజీగా మీ ప్రార్థన దాదాపు గంట సేపు చేయొచ్చు నన్ను అడిగితే, ఇది పాటిస్తే. ఒకటేమో థంబ్ ఫింగర్, ఈ మరి ఈ థంబ్ ఫింగర్, ఈ బొటన రేలు అంటారు కదా, ఇది నీ గుండెకు దగ్గర ఉంది కాబట్టి గుండెకు దగ్గర ఉన్న వ్యక్తులందరి కొరకు ప్రార్థన చేయి. చూపుడు ఫింగరు నిన్ను గద్దించి హెచ్చరించి నీకు మార్గం చూపెట్టే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. మధ్యలో ఉన్న ఫిగర్ ఇది టాల్గా ఉంది కాబట్టి నాయకుల కొరకు, అధికారుల కొరకు, ఆధిపత్యం వహించే వారి కొరకు ప్రార్థన చేయి, దేశాన్ని ఏలే వారి కొరకు ప్రార్థన చేయి. ఇది ఈ రింగ్ ఫింగర్ చాలా బలహీనంగా ఉంటుందట, బలహీనం. ఈ 4 వేలు బలంగా ఉంటుంది, ఇది బలహీనంగా ఉంటుంది కాబట్టి బలహీనుల కొరకు, రోగుల కొరకు, పేదలు, బీదలు, అంగవైకల్యం గల వారి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయి. చిన్న ఫింగరు ఇది ఆఖరి, మొదట అందరూ, ఆఖరికి నీవు అనుకో, యువర్ సెల్ఫ్ లాస్ట్. అప్పుడు నీ కొరకు నీకేం కావాలి, నా పేరట ఏది అడిగినా నేను ఇస్తాను అన్నాడు కదా. విశ్వాసంతో దేవుని సన్నిధిలో నీ కొరకు కూడా ప్రార్థన చేసుకో, దేవుడు తప్పకుండా ప్రార్థన చేస్తాడు. చూడండి, ఇవన్నీ 4 ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాయి, విజ్ఞాపన ప్రార్థన. ఇది నీ కొరకున్న ప్రార్థన. 4 వేళ్ళు కూడా ఇతరుల కొరకు మనం చేసే విజ్ఞాపన దేవునికి ఎంతో ప్రీతికరమైంది. గాడ్ లవ్స్ ఇంటర్సీడర్స్. నాకు మరి పరిచర్య అనుభవంతో చెప్తున్నాను, మనం ఎన్నో పరిచర్యలు చేస్తాం కదా, వాక్యం అందిస్తాం, పాటలు పాడుతాం, రోగుల కొరకు ప్రార్థన చేస్తాం, లేకుంటే మరి ఇతరులకు సహాయం చేస్తాం. ఈ పరిచర్యలు అన్నీ ఒక ఎత్తు అయితే మరి నీవు ఈ విజ్ఞాపన పరిచర్య చాలా అతి శ్రేష్టమైన పరిచర్య దేవుని దృష్టిలో. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇంటర్సెసరీ ప్రేయర్ అంటే నీ కొరకు స్వార్థమైన ప్రార్థనలు ఎవరైనా చేస్తారండి. నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, పిల్లలను దీవించు, నాకు తిండి తిప్పలేదు ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడగడం ఎవరికైనా సాధ్యం. కానీ ప్రేయింగ్ ఫర్ అదర్స్, అందుకే దెర్ ఇస్ పవర్ ఇన్ ఇంటర్సెసరీ ప్రేయర్. నువ్వు దేశం కొరకు చేసే విజ్ఞాపనలు, లేక అధికారుల కొరకు చేసే ప్రార్థనలు, కాపర్ల కొరకు, సంఘాల కొరకు చేసే ప్రార్థనలు, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేసేది, ఇవన్నీ కూడా చాలా. నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయడం, నీకు సహాయపడే వారి కొరకు ప్రార్థన చేయడం చాలా గొప్ప ఫలాన్ని నీకు ఇస్తుందని, నిన్ను దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలతో నింపుతాడని జ్ఞాపకం చేస్తూ దీని సేవకురాలుగా విరమించుకుంటున్నాను. మరి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను, నా కొరకు మీరు విజ్ఞాపన చేయాలి. మీరు ఆహారం తినేటప్పుడు
నేను మా సంఘంతో చెప్పినాను, అయ్యా నాకు చాలా కష్టమైన పని ఇదంతా, ఈ వయసులో ఇన్ని పనులు చేయాలంటే కొద్దిగా కష్టతరం అనిపిస్తుంది. అయినా మరి నాకు ప్రార్థన బలం కావాలి, నా కొరకు ప్రార్థన చేసేవారు కావాలి. నిన్న కూడా చాలామంది ఫోన్లో చేసి, అమ్మా మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ వాక్యం మేము వింటున్నామమ్మా, మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాం. నేను అట్టి వారితో చెప్తున్నాను, సంఘంలో చెప్పినాను, మీరు ఆహారం ప్లేట్ మీ ముందుకు వచ్చినప్పుడు మొట్టమొదటి ముద్ద మింగకముందే జాయ్ సిస్టర్కు ఒక చిన్న ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన, దేవుడు మేము అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు కూడా విజ్ఞాపన ప్రార్థన యొక్క శక్తిని గురించి నీ దాసురాలు నేను వివరించినాను. మరి నా నోటికి తోడై ఉండి తగిన మాటలు పలికినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్న ప్రతి మాట కూడా నీ బిడ్డలు మర్చిపోకుండా విజ్ఞాపన ప్రార్థనలో ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ఉపవాసం ఉండడానికి నీ బిడ్డలకు శక్తి దయచేయండి. ఆయన శరీర రుగ్మతలుంటే మరి అట్టి వారిని మీరు బాగు చేయండి, స్వస్థపరచండి. అనేకమైన సమస్యలతో తల్లడిల్లిపోతున్నారు, వారికి పరిష్కారం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము. ఆయన ప్రార్థన వినేడి దేవుడవు నీవా. తల్లిదండ్రులు ప్రార్థించడం పిల్లలను ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు, భక్తి పరులుగా చేసే దేవుడు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. కనుక పిల్లల వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈడు మీరిన పిల్లలు ఉన్నారు, వారికి మంచి వివాహ సంబంధాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులకు ఉన్న చింత బెంగ కొట్టివేయండి నాయన. ప్రార్థన వల్ల సమస్తం సాధ్యమనే విశ్వాసం వారికి దయచేయండి. అలాగే తండ్రి, మేము ఉద్యోగం లేని వారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మంచి శ్రేష్టమైన ఉద్యోగాలు దయచేయండి. అరచుచుండు పిల్ల కాకులకు నువ్వు తగిన సమయం అందు ఆహారం సిద్ధపాటు చేస్తున్నావు. నీ రూపంలో ఉన్న నీ బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలు దయచేయాలని కోరుతున్నాను. అలాగే ఆరోగ్యం లేని వారి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. వార్ధక్యంలో ఉండే వారి కొరకు ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్లో పడి ఉన్న రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా దేశ నాయకుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా వారికి మంచి జ్ఞానం ఇచ్చి దేశాన్ని ఏలుటకు సహాయం దయచేయండి. రోగబారిన పడిన వారి విడుదల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. సేవలు అందించే డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు ప్రార్థిస్తున్నాము. అధికారులకు ప్రార్థిస్తున్నాము. తండ్రి పారిశుద్ధ్య కార్యక్రమం చేసే వారికి ప్రార్థిస్తున్నాం. మున్సిపాలిటీ వర్కర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయినా అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగానికి వెళ్ళి సేవలు అందించే వారందరి కొరకు మేము పోలీస్ శాఖ వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కనికరంతో మీరు దృష్టి ఉంచి అనేకులు చేసే ఉపవాస ప్రార్థన మూలాన దేశంలో నెమ్మది, సమాధానం, ప్రపంచ శాంతి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువానికి స్తోత్రం. సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాము. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరి తల మీద నీ శక్తిగల హస్తం ఉంచి వారిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ, ముఖ్యంగా ఈరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపే వారికి, వారి కుటుంబాలకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా.
నింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము